బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు అంబటి రాంబాబు అరెస్ట్ పైన మాజీ సీఎం జగన్ రగిలిపోతున్నారు. ఇవాళ రాత్రి విజయవాడకు ఆయనకు చేరుకోబోతున్నారు. అంబటి కోసం ఆయన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు మాజీ సీఎం జగన్. ఇటు అంబటి కోసం ఒకరోజు ముందుగానే ఇటు విజయవాడకి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు రేపు ఉదయం గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి జగన్ వెళ్ళబోతున్నారు. అంబటి ఇంటిపై దాడిని పరిశీలించనున్నారు జగన్. అలాగే ఇటు అంబటి కుటుంబ సభ్యులందరినీ కూడా జగన్ పరామర్శించబోతున్నారు. దాని తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి అలాగే శుక్రవారం 6న ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా జగన్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు. ఒక్కసారిగా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఇటు హోం శాఖ మంత్రి అమిత్ షాని కలవడానికి వాళ్ళు ఇటు ఢిల్లీకి కూడా వెళ్ళడం. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు జగన్ ఏం మాట్లాడబోతున్నారు ఇటు మీడియాను ఉద్దేశించి, ఇటు జోగి రమేష్ ఇంటిపైన జరిగిన దాడి కావచ్చు, ఇటు అంబటి రాంబాబు అరెస్ట్ని, వీటన్నిటి దృష్ట్యా అసలు ఏం జరుగుతుంది, ఆయన మాజీ సీఎం జగన్ షెడ్యూల్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఇటు కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటు మాజీ సీఎం జగన్ ఒక్కసారిగా తన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు. అంటే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారా? ఆయన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి? కళ్యాణ్, డెఫినెట్గా అంబటి వ్యవహారం కావచ్చు, లేకపోతే జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, వ్యవహారాన్ని కొంత వైసీపీ పార్టీ అధ్యక్షుడు కూడా సీరియస్ గానే తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. కారణం యాక్చువల్ గా అంబటి మీద జరిగిన దాడికి మొన్న ఆయన బయలుదేరి రావాలి. తర్వాత రాను పరిస్థితుల్లో యాక్చువల్ గా బుధవారం స్థితిలోనే ఈ రోజుకి మార్చుకున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రానికల్లా జగన్ విజయవాడ చేరుకుంటున్నారు. విజయవాడ చేరుకుని రేపు ఉదయాన్నే గుంటూరు బయలుదేరుతారు. రేపు ఉదయాన్నే గుంటూరు వెళ్ళి గుంటూరులో అంబటి కుటుంబ సభ్యులను, అలాగే అక్కడ జరిగిన దాడి ఎలా జరిగింది ఏంటి అనే అంశాల మీద పూర్వపరాలు పూర్తిగా కూడా ఆయన పరిశీలించే ప్రయత్నం చేస్తారు. తర్వాత 6వ తారీఖు ఇబ్రహీంపట్నం కూడా వెళ్ళి జోగి రమేష్ కుటుంబ సభ్యులను కూడా అక్కడ జరిగిన దారి దృశ్యాలు వీటన్నిటి కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే బేసిక్ గా కొంత ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకోవాలనేది వైసీపీ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. వ్యవహారంలో కొంత సీరియస్ గానే వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం పార్టీ అధ్యక్షులు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. జగన్ ఈరోజు సాయంత్రానికి విజయవాడ చేరుకుంటున్నారు. అంటే ఒక రోజు ముందుగానే ఆయన విజయవాడ చేరుకుంటున్నారు. రేపు ఉదయాన్నే గుంటూరు బయలుదేరుతారు. అయితే ఇప్పటికీ పోలీసులకైతే అఫీషియల్ గా ఇంకా సమాచారం వీలేదు. అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వడానికి మామూలుగా చేస్తుంటారు, కానీ అటువంటి పరిస్థితి ఇంకా కనపడలేదు. బట్ పోలీసులకి పర్మిషన్ కోసం అనుమతిస్తారా లేదా, ఇప్పటికే గుంటూరు కొంత టెన్షన్ లో ఉంది కాబట్టి అనుమతులు ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ మాత్రం వెళ్ళేదే అని చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సో మరి పోలీసులు జగన్ కి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. టెన్షన్ ఎందుకు, ఆయన ఏదో వచ్చి వెళ్తారని పోలీసులు భావిస్తే సరే దానికి అనుమతి ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంకొంత టెన్షన్ పెరుగుతుంది, అనవసరంగా వద్దులే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. జగన్ ఈరోజు సాయంత్రానికి వచ్చిన తర్వాత రేపు 8 గంటలకి, అంటే బహుశా మనకు అందుతున్న సమాచారం ఉదయం 9 గంటలకి జగన్ విజయవాడ నుంచి బయలుదేరి గుంటూరుకి బయలుదేరతారని ఒక సమాచారం అయితే వస్తుంది. ఏ విధంగా మరి ఎంతమందికి అనుమతిస్తారు, ఎన్ని కార్లు వాహనాలు అనుమతిస్తారు, ఇవన్నీ కూడా చూడాలి. బట్ గతంలో అలాగా అంతకుముందు సత్తెనపల్లి కావచ్చు, వీటన్ని వ్యవహారంలో ఏ విధంగా జరిగిందో మనం చూసాం. మామిడి రైతుల దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా. సో అటువంటి పరిస్థితి మళ్ళీ గుంటూరు టౌన్ లో రాబోతుందా అనే కొంత టెన్షన్ అయితే కనబడుతుంది. బట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడాలి. బట్ ఈ సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడకి చేరుకుంటున్నారు కాబట్టి ఈ లోపల వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎన్ని గంటలకు వెళ్తారు ఏంటి అనేది మరి కొంత సమాచారం అందాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జగన్ తన షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకి ఇటు విజయవాడ నుంచి బయలుదేరి, తన నివాసం నుంచి బయలుదేరి ఇటు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించి అక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి పర్యవేక్షించి దాని తర్వాత మరుసటి రోజు అంటే అలాగే ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే తన షెడ్యూల్ని మార్చుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు వైసీపీకి సంబంధించిన నాయకుల మీద దాడిని సీరియస్గా తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారు. తన షెడ్యూల్ అంతా మార్చుకొని మరి ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద దీనికి పర్మిషన్ మరి గుంటూరుకి సంబంధించిన పోలీసులు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు మరి జగన్ రాకకి పర్మిషన్ ఇస్తారా, ఎన్ని వెహికల్స్కి పర్మిషన్ ఇస్తారు, ఎంతమందికి పర్మిషన్స్ ఇస్తారు అన్న దానిపై కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి ఇటు అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఏం మాట్లాడారు ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నా ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన దర్శనానికి అని చెప్పిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయన్ని రెచ్చగొట్టి టీడీపీ గూండాలు వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేత, సరే ఆయన కూడా క్లియర్గా దానికి ప్రెస్ మీట్లో చెప్పారు, నేను ఈ వయసులో అనాల్సిన మాట కాదు అని చెప్పని ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు దాని గురించి. అదంతా అయిపోయింది. సరే దానికి ఆయన లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఏమున్నా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అని కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరగాల్సినవి జరిగినాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొన్న ఇంటి మీదకి వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి టీడీపీ రౌడీలు వీళ్ళందరూ కర్రలు రాళ్ళు పట్టుకొని ఇంటిని ఆఫీస్ని పూర్తిగా అటాక్ చేశారు. మొత్తం డిస్ట్రాయ్ చేశారు. కార్లన్నీ పగలగొట్టారు. ఆఫీస్ని తగలబెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు దాకా ఏం కేసు పెట్టారు మీరు? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నిన్నేదో చంద్రబాబు గారు మాట్లాడుతూ అంటున్నారని నాకు ఇందాకే తెలిసింది. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేస్తే మేము ఊరుకోము, అది ఎవరైనా సరే వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పని అన్నారు. సరే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను క్లియర్గా ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, ఒకళ్ళు సెంట్రల్ మినిస్టరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఏమన్నారు, 24 గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తామన్నారు. సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం? లీగల్గా ప్రొసీడ్ అవుతాము, చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందంటే అది వేరు. సరే, అది లాస్ట్లో ఏదో తోకలాగా తగిలిచ్చారు, కానీ సినిమా చూపిస్తాం 24 గంటల్లో అంటే ఏంటి ఆయన అర్థం? సినిమా చూపిస్తాం అని చెప్పి ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేసి, ఇళ్ళ మీదకి వచ్చిన వాళ్ళల్లో గుంటూరు 2 లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇచ్చి అటాక్ చేసిన వీడియోస్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడే కేసు పెడతాం, మీరు తీసుకోండి. మీరు అన్నారు కదా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇళ్ళ మీదకి వచ్చింది మేము ఊరుకోమని. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని జనాల్ని తీసుకొని ఈ రూపాయి పావుల రౌడీలందరినీ తీసుకొని ఈ రాడ్లు కర్రలు కత్తులు తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూజ్ చేసి బూతులు తిట్టి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉండంగా, ఇంట్లో ఆడవాళ్ళు 5-6 ఏళ్ళు పసిపిల్లలు ఉండంగా వాళ్ళు వచ్చి బూతులు తిట్టి అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్గా ఎవిడెన్స్ మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. గల్లా మాధవి గారు వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరైనా పక్కన పెట్టండి. అసలు వాళ్ళు ప్రవోక్ చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇవి సూటిగా అడుగుతున్నాము. ఈ సందర్భంగా మేము ఈ రోజే కేసు పెడతాం, దాని మీద మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. లోపల ఎలా ఉందండి? లోపలికి వెళ్ళారు కదా, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందండి. ఆయన అంతా బాగానే ఉన్నారు. ఫిజికల్గా హెరాస్ చేశారు. యాక్చువల్గా నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారండి అరెస్ట్ చేశాక. నల్లపాడు సిఐ, ఇంకా పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు, నల్లపాడి సిఐ వంశీ, వీళ్ళిద్దరూ ఇంకా పక్కన ఉన్న కానిస్టేబుల్ హెల్ప్ తీసుకొని వాళ్ళైతే ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం జరిగింది. అది ఆయన నిన్న కోర్టులో కూడా రిమాండ్ ఇవ్వబోయే ముందర కూడా ఆయన వివరంగా చెప్పారు. ఇబ్బంది పెట్టారు. అదే సినిమా చూపిస్తాము అని చెప్పని వీళ్ళు చెప్పడం, సినిమా చూపించడం ఏ బాధ్యత గల పొజిషన్లో ఉండి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన ఈ రకంగా సినిమా చూపిస్తాం, చట్ట ప్రకారం చేసేది చేసుకోవాలి. ఆయన అన్నారు, ఆయన అన్నదానికి ఇదని చెప్పని అంటున్నారు. దానికి ముందు ఏం జరిగింది? దానికి ముందు మీరు లడ్డూ విషయంలో పశువుల అవశేషాలు కలిసినవి,
అని క్లియర్గా పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడారు, పలు సందర్భాల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇవాళ దాంట్లో మీకు న్యూట్రల్ జర్నలిస్టులు కానీ, న్యూట్రల్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే న్యూట్రల్గా ఉండే అనలిస్టులు కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? మీ ముగ్గురినే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు పశువుల అవశేషాలు ఉన్నాయని చెప్పని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు లేవని వచ్చింది. కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్పి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దు అని కామన్ పీపుల్ వీళ్ళు అందరూ ప్రశ్నిస్తున్న సందర్భంలో వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడి ఈ రకంగా ప్రవోక్ చేసి ఈ రకంగా ఒక ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇదంతా డ్రామా రన్ చేస్తున్నారు. వాళ్ళు సినిమా చూపిస్తామంటే ఇక్కడ కాదండి, గల్లా మాధవి గారికి కుటుంబం లేదా? ఆయనకి పెళ్లి అవ్వలేదా? ఆయనకి హస్బెండ్ లేరా? పిల్లలు లేరా? ఆమె ఇంట్లోనేగా ఉండేది. ఆమెకి ఇల్లు లేదా? ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందా? చూస్తా కూర్చుంటారా ఏంటండి? ఇలా ఇళ్ల మీదకి వచ్చి మీరు పసిపిల్లలు ఉన్నప్పుడు మీరు ముందు వెనక ఆలోచించకుండా మీరు అక్కడే ఉండి దాడి చేపిస్తామంటే చూస్తా కూర్చుంటారా ఏంటి? మీకు లేవా? ఫ్యామిలీ లేవా? ఎల్లకాలం మీరు ఎన్నేళ్ళు ఉంటారు? మీరు ఎల్లకాలం మీరే ఉంటారా ఏంటి? దీన్ని సహించే ప్రసక్తే లేదు. లీగల్గా దీన్ని మేము ఎదుర్కొంటాము. అందరి మీద కేసులు పెడతాం. కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడు. జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఏమన్నా కావాలని అడిగారు? ప్రైవేట్ జైల్లో అడిగారు జరిగింది. ఏంటండి సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? జైల్లో ఏమన్నా సౌకర్యాలు ఏమైనా కావాలని అడిగారు? రెగ్యులర్గా ఉండేటట్టే ఉన్నాయండి. అవునండి. ప్రివిలేజెస్ ఏమైనా ఇచ్చారా? స్పెషల్ ప్రివిలేజెస్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదండి. హెల్త్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయండి మీకు? ఏమన్నా హెల్త్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయి ఇంకా అంటున్నా? ఆయన హెల్త్ విషయంలో స్లీప్ యాప్నియా రిలేటెడ్ ఉన్నాయండి. ఆయన మామూలు డయాబెటిక్ అయినా ఉన్నాయి. అవన్నీ కూడా కేర్ తీసుకుంటారు. అవన్నీ కూడా వాళ్ళు ఇప్పటిదాకా రైట్. మొత్తం మీద అంబటి అల్లుడు మాత్రం మేము కేసులు ఖచ్చితంగా ఫైల్ చేస్తాం, లీగల్గా ప్రొసీడ్ అవుతాం, ఒకవేళ కేసులు యాక్సెప్ట్ చేయకపోతే ప్రైవేట్గా కేసులు ఖచ్చితంగా ఫైల్ చేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎల్లకాలం మీ ప్రభుత్వాలే ఉంటాయా? ఎల్లకాలం మీరే ఏలుతారా? ఇటు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసామి చేసిన స్టేట్మెంట్స్ గురించి, అలాగే ఇటు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటూ ఇటు అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు అయితే చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడారు ఒకసారి ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు థ్రెటన్ చేశారనేది చెప్పుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు అది? అంతా బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ థాట్ వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పినట్టున్నారు. అది కోర్టు భావించలేదు. అది నిజమా అనేది అబద్ధం అనేది రికార్డ్ చేసుకున్నారు, కానీ అక్కడ దెబ్బలు లేవు కదా. అందుకని ఆఫ్టర్ థాట్గా చెప్పినట్లు విధిగా కోర్టు భావించి అతనికి రిమాండ్ ఇచ్చింది. అది కన్సిడర్ చేయలేదు. బిలో 7 years ఇంప్రిజ్మెంట్ ఉన్న వాటిల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్నిష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం బెయిల్ ఇవ్వమని ఉంది. కానీ 1-2 కేసుల్లో అయితే అలా చేస్తారు. కానీ ఇతని మీద 20 కేసుల పైన ఫైల్ అయినాయి. అలానే అగెన్స్ట్ అసాల్ట్ చేసి పోలీసుల మీద దాడి చేసిన కేసుల్లో 7 ఉన్నాయి. అందుకని కోర్టు సో మెనీ కేసెస్ ఉన్నాయి కాబట్టి అతనికి రిమాండ్ ఇచ్చింది. అంటే అతను ఏదైతే బాబు గారి మీద మాట్లాడారో ఆ విషయాలు, ఈ కల్తీ నెయ్యి దాని మీద ఫ్లెక్సీ వేశారు, దాని మీద అక్కడికి వెళ్ళి గొడవ చేశారనే విషయాలు, ఇతనే పబ్లిక్ మీద అటాక్ చేశారని జనరల్గా మన టీవీలో వచ్చిన అవన్నీ చెప్పారు. అవన్నీ ఛార్జ్ షీట్లో మొత్తం రాశారు రిమాండ్ రిపోర్ట్లో. సాధారణమే వాళ్ళు ఏదైనా పిటిషన్ వేసుకుంటే అతను విఐపి ట్రీట్మెంట్ కాలం వాళ్ళు వేసుకుంటే దాని మీద కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు జనరల్గా అందరికీ ఒకటే న్యాయం కదా, అట్లనే వాళ్ళు కూడా అంతే, స్పెషల్గా ఏమి ఇవ్వదు. అట్లా అంటే రిమాండ్ అయిన తర్వాత కస్టడీ పిటిషన్, రిమాండ్ అవ్వకముందు ఏదిగా రిమాండ్ అయిన తర్వాత రేపు వేస్తారేమో చూడాలా అది.